అందరికీ నమస్కారం. శభాష్ చంద్రబాబు. ఎందుకు ఈ మాట అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఈ అంశాన్ని నేను చాలా రోజులుగా ఈ అంశానికి కట్టుబడి ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు అంటే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక అమ్మాయిని, ఒక మహిళను బలవంతం చేస్తూ, బలాత్కారం చేస్తూ, బలవంతంగా అత్యాచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆ అంశం సంచలనం సృష్టించింది. వీడియోలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనే అంశం మీద నేను వీడియో చేశాను. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరాలి. అతను వైసీపీలో దాదాపు 13 ఏళ్ల పాటు ఉన్నాడు. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచాడు. వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ వైసీపీ బుద్ధులు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కూడా చూపించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వైసీపీ లాగా కాదు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను గంట క్రితం. ఆ వీడియోలో చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వెంటనే ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. దీని మీద ఎంక్వైరీ చేయాలని, అలాగే దీని మీద వివరణ ఇవ్వాలని ఒక షోకాజ్ నోటీస్ కూడా అతనికి జారీ చేసింది. ఇక్కడే ఒక నాయకుడికి, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీకి, ఒక అరాచక పార్టీకి ఒక వ్యత్యాసాన్ని మనం ఇక్కడే గమనించాలి. ప్రజలంతా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. దయచేసి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నిశితంగా పరిశీలించాలి. అరగంట అన్న రాంబాబుని వైసీపీ సస్పెండ్ చేసిందా? గంట అన్న అవంతిని వైసీపీ సస్పెండ్ చేసిందా? వీడియో కాల్లో ఎత్తి చూపించిన గోరంట్ల మాధవ్ని వైసీపీ సస్పెండ్ చేసిందా? పైగా స్వాగత సత్కారాలు ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఆ మనిషికి స్వాగత సత్కారాలు చేశారు. రీసెంట్గా ఒక మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు, అంత చేసినా కానీ వైసీపీ సస్పెండ్ చేయలేదు. గుర్తుంచుకోవాలి మనం. మళ్ళీ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ, వీడియో కాల్ మాట్లాడుతూ పట్టుబట్టాడు. అంటే మీరు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అంటారు కదా, మీ నాయకుడి లక్షణాలే మీకు వచ్చాయా అని అనిపిస్తుంది సహజంగానే. వైఎస్ఆర్సీపీలో క్రమశిక్షణ లేదు, అరాచకం. ఎవడు ఏం చేసినా వాడికి అందరాలు ఎక్కించడం. అంబటి రాంబాబు అరగంట గంట సుకన్య అంటే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. బూతులు మాట్లాడినా జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు. బూతులు మాట్లాడినా పోసాని కృష్ణమురళికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే అనంతబాబుకి మళ్ళీ వీరతాళ్ళు వేస్తున్నారు. అనంతబాబు మర్డర్ చేసి వచ్చినా కానీ స్వేచ్ఛగా బయట తిరిగేలాగా కనీసం చర్య కూడా తీసుకోకపోవడంతో మళ్ళీ అతను ఒక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మళ్ళీ దొరికిపోయాడు. అలాగే జోగి రమేష్ లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి అసెంబ్లీలో అసభ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేందుకు బహుమానంగా మీరు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక సభా వేదికగా, జగన్మోహన్ రెడ్డి కూర్చున్న సభా వేదికగానే చిత్తగారితి కుక్క లేక ఇలాంటి మాటలు మాట్లాడినందుకు అతనికి బహుమానాలు ఇచ్చారు. ఇలాంటి నాయకుడున్న పార్టీ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఉన్న పార్టీలో ఎలాంటి క్రమశిక్షణ ఉంటుందనేది ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి గారి భార్య పోలీసుల మీద జులుం చేస్తే వెంటనే పిలిచి మందలించాడు. కొలిగిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి గెలిచిన తర్వాత అక్రమంగా కట్టిన బిల్డింగ్ మీదకు దాడి చేయడానికి వెళ్తే దాన్ని మందలించాడు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, దానికోసం అధికారులు ఉన్నారు, మీరు ఆ రకంగా వెళ్ళడం కరెక్ట్ కాదని మందలించాడు. ఎక్కడ దాడులు జరుగుతున్నా ఇది తప్పు, మనం చాలా హుందాగా ప్రవర్తించాలని చెప్పాడు. అలాంటి చంద్రబాబు ఎక్కడ? ఇలాంటి అరగంట అన్నవాడికి, గంట అన్నవాడికి పదవులు ఇచ్చి ప్రోత్సహించి ఇలాంటి చేస్తున్న నాయకుడు ఎక్కడ? కాబట్టి అందుకే అన్న శభాష్ చంద్రబాబు అనేసి. సో ఏదేమైనా ఆదిమూలంని సస్పెండ్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పాలి. ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఆదిమూలం ఎంతవరకు రెస్పాండ్ అవుతారు? ఆదిమూలం అప్స్కాండ్ అని చెప్తున్నారు, అందుబాటులో లేడని చెప్తున్నారు, నంబర్ కరెంట్లీ బిజీ అని చెప్తున్నారు. అలాగే వరలక్ష్మి అనే మహిళ దీని మీద కంప్లైంట్ చేసింది. మహిళ, ఆ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు. వాస్తవానికి ఆమె ఇతని నియామకాన్ని ఆమె అడ్డుకున్నది. ఆ రోజుల్లో ఈయనకు టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకించిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి ఈ మహిళా అధ్యక్షురాలు. దాన్ని మనసులో పెట్టుకొని బలవంతంగా ఆమెను బెదిరించి అత్యాచారం చేశారు అని చెప్పేసి ఇది ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఈవెందో ఒకసారి ఆ మహిళకు కూడా చేద్దాం. ఆ మహిళ కేవలం ఒక్క ఛానల్కి మాత్రమే అందుబాటులోకి వచ్చారు. ఆ తర్వాత ఎవరికి అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ మన దగ్గర నంబర్ ఉంది, ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో ఒకవేళ కనుక దొరికితే మాట్లాడదాం.
ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. సో బహుశా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. మీడియా తాకిడి దాడి ఎక్కువైపోద్ది కదా. మళ్ళీ ఒకసారి ఆదిమూలంకి ప్రయత్నం చేద్దాం. హలో, ఆదిమూలం గారు నమస్తే అండి. ఆయన లిఫ్ట్ చేసి కట్ చేశారు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు, ఇది నా తప్పేం కాదు, నన్ను కావాలని ఇరికించారు అనేది మాటలు మాట్లాడుతున్నారు. మరి రెడ్ హ్యాండెడ్గా బాహాటంగా వీడియోల్లో దొరికినప్పుడు నేను కాదు అని ఎలా చెప్పగలుగుతారు? హలో ఆదిమూలం గారు. సో ఫోన్ నెంబర్ కట్ చేస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా ఇలాంటి వ్యవహారాలు ఇవాళ నుంచి కాదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారిపోయారు. గతంలో కూడా మనం చూసాం, కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ పార్టీలో, గతంలో కూడా కృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు తప్పు చేస్తే వెంటనే పార్టీని సస్పెండ్ చేశారు. ఎవరైనా పార్టీ నుంచి, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వారిని వివరణ కోరడమో, వాళ్ళని సస్పెండ్ చేయడమో, మందలించడమో, ఈ రకమైన క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీలో ఉన్నది. కానీ అరాచకమైన వైసీపీలో అది లేదు. ప్రజలంతా కూడా ఈ అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న మరి అనంతబాబు విషయంలో ఏం చర్య తీసుకుంది వైసీపీ చెప్పాలా, గోరంట్ల విషయంలో ఏం చర్య తీసుకుంది చెప్పాలా, అవంతి అలాగే అంబటి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించాలి. మరి ఏం జరుగుతుంది, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఫర్దర్గా పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి.